అబ్బాయి అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి అందరికి కూడా ఇది నాకు మీ ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాను. ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే కథే. ఈ రోజున సక్సెస్ అయిన వాళ్ళందరి జీవితాల్లో ఎన్నో కష్టాలు దాటుకుని వస్తేనే సక్సెస్ అయ్యారు. అయితే ఒక్కోరిది ఒక్కో స్టోరీ, ఒక్కో కథ ఉంటుంది. ఎస్పెషల్లీ కళారంగానికి సంబంధించి ఈ కథ ఈ పాటికి మీ అందరికీ తెలుసు. ఆదరిస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున కృతజ్ఞతలు అబ్బాయి. దీన్ని ముందుకు తీసుకెళ్ళిన మీడియా వాళ్ళకి కానీ, ఇందులో నటించిన నటీనటులు పిల్లల దగ్గర నుంచి, ఆమని గారి దగ్గర నుంచి, అమిత్, రమేష్, శివ అందరూ చాలా అంటే ఒక కుటుంబంలాగా పనిచేశారు. ఆ షూటింగ్లో కూడా నేను చాలా ఇది అంటే శివ కొత్తోడవడంతో తీసిందే తీస్తుంటే కూడా నేను చాలా ఇసుక్కున్నాను. చందు మీద కూడా ఇసుక్కున్నాను. డైరెక్షన్ స్టాఫ్కి వీళ్ళందరికీ కూడా అయినా కానీ ఓ మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి జనం మధ్యకి తీసుకెళ్లారు. జనం ఆదరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు. వీటన్నిటికీ మించి నాకేందంటే తృప్తి, నిన్న నేను ఏమంటే శివకు ఫోన్ చేశాను. నిన్న నాకు అమ్మ అసలు మామూలు పెద్ద అవార్డు వచ్చినట్టే. అది నంది కాదు, ఆస్కార్ అనేమో మొగుడు. ఏందో తెలుసా, తమ్మారెడ్డి భరద్వాజ్ అన్న ఫోన్ నంబర్ కనుక్కున్నది. సినిమా చూశాను, చాలా బాగుంది, కంటతడి పెట్టించావు అని అంటే చాలు. ఎందుకంటే నన్ను తెలుగు తెరలో చూపించిన మొట్టమొదటి దర్శకుడు ఆయనే. రామ్మ చిలకమ్మ సినిమాలో సుమంత్ గారితో లాయర్ వేషం, మా టీవీలో పనిచేసి రఘు తీసుకెళ్ళి పరిచయం చేస్తే వేషం ఇచ్చారు. అది స్టార్టింగ్ తెలుగు తెర మీద నేను కనపడ్డాం. ఈరోజు నీ సినిమాకి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడంటే అంతకంటే ఇంకేం కావాలా అవార్డు. సో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ, ముఖ్యంగా చెప్పాలంటే ఇంకో విషయం, నేను ఈ కెమెరామెన్ గురించి చెప్పాలండి మీకు. అసలు ఈ శ్రీకాంత్ శ్రీనివాసు అసలు నాకైతే ఒక్కో టైంలో భలే కోపం వచ్చేది. అసలు ఊరిని వర్షం పడుతుంది, అవి తీయాలి మాంటేజ్ షాట్లు. ఈయనేమన్నా తీసిందే తీయటం కాళ్ళ దగ్గర నుంచి పై దాకా, కింద నుంచి పై దగ్గర ఎట్ట తెస్తాడు. అదేమన్నా మొత్తం మన అదేంది మొత్తం సాఫ్ట్వేర్ ఏరియా ఉంటుంది, దాని పేరు అక్కడ మొత్తం అసలు ఏంద్ర సామాన్య కానీ నన్ను నా కోపాన్ని నవ్వుతూ అణిచింది ఆయన ఒక్కడే. లేకపోతే నాకు ఆ రోజున బలి బూతులు వచ్చాయి శివ మీద. ఏంది తీసిందే తీస్తున్నాడు. కానీ అతను ఏమండి తప్పదులే కానివ్వండి, మీకు కొంచెం ఓపిక చేసుకోండి అనేవాడు. అర్ధరాత్రి 2:30 టైంలో జనం ఎవడు ఉండడు కాడా. ఏంది ఆ టైంలో తీశాడు. ఆ బిల్డింగులు, లైటింగ్లు ఇవన్నీ కూడా. తీరా సినిమాలు చూస్తే ఎందుకు ఆయన అంత కష్టపడ్డాడు అనేది ఆ పాటలో మాంటేజ్ షాట్స్లో. శివ, ఈ సందర్భంగా నీకు అంత సభాముఖంగా కూడా నీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఏంది అంటే ఒక పని చేసిన అంటే కొత్తోడివి కదా, ఎట్టొచ్చి ఎట్ట పోయిద్దులు ఇదొకటి కింద నుంచి పై నుంచి ఇటు నుంచి తీస్తే ఎయిటింగ్ టేబుల్ మీద ఏదో ఒకటి వేసుకోవచ్చులే, మళ్ళీ ఆడబోయిన కాడిగా అది తీసిన బాగుండేది అనుకోకుండా ఉంటావని నువ్వు. కానీ కొద్దిగా గొప్ప జ్ఞానం, అనుభవం వచ్చిన తర్వాత ఎందుకు అనవసరంగా తీసుకుంటాడు టైం వేస్ట్. అట్లా టైం వేస్ట్ చేసింది చాలా ఉంది. అంటే మొదటోటి కట్టానే ఉంటుంది. పోతే పార్ట్ 2 ఏం లేదు కానీ అంతే, తీసిందే తీసేసరికి పెరిగింది. అట్లానే చందు గారికి ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా కథని నమ్మి డబ్బులు పెట్టడానికి వచ్చారే వారి అబ్బాయి. ఏంది నిజంగా అబ్బాయి మీకు మాత్రం సెల్యూట్ అయ్యా. ఎక్కడో అమెరికాలో ఆ కల్చర్లో ఆ వ్యవహారంలో ఉండి కూడా ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశం మీలో కలగడం అంటే మీ సంస్కారానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈ సినిమాని ఈ అమెజాన్లో ఏదో 1లోనో 2లోనో 3లో దేంట్లో ఉందని చెబుతున్నారు. మనకు ఆ వ్యవహారాలు తెలియవు. ఏంది బాగా ఆదరిస్తున్నారని మాత్రం తెలుసు. జనం కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళినా కానీ థియేటర్ కంటే ఓపిక లేక, ఆ పబ్లిసిటీ చేయలేక, హాల్ దొరక్క, ఆ కథ వేరుగా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. సో అమెజాన్లో, ఈటీవీలో బ్రహ్మాండంగా సాగుతుంది. ఏంది ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అలాగే డైరెక్షన్ స్టాఫ్ మావాడికి చందు, మానవుడు, వీళ్ళందరికి కూడా కృతజ్ఞతలు. పోతే దీన్ని ట్రెండింగ్ చేశారే నా చేత డ్యాన్సులు నుంచి ఏమంటారు, ఈక్వలైజర్లా లేదు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళతో డ్యాన్సులు వేయించి వాళ్ళు కూడా దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు. అది అందుకు మా వాడు మా పిఆర్ఓ ఏంది
సతీష్కి కృతజ్ఞతలు. ఇంకా ప్రతి ఒక్కరికండి, నాకు మీడియాలో అయితే మాత్రం మా మిత్రులందరూ కూడా ఎంతమంది అట్లా ఎంకరేజ్ చేసిందిగో మావాడు ఫోన్ మాట్లాడుతున్నాను. ఏడి ఆయన ఏడి మనోడు ఏడి ఈయన ఇంకొక ఆయన. సో వీళ్ళందరూ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. ఇంకోటి ఏంటంటే నాకు ఐటీ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడండి, ప్రసాద్ అని ఆయన, ప్రసాద్ అయినా పేరు మర్చిపోయా. ఆయన ఒక రివ్యూ రాశాడు. ఆ రివ్యూ డైరెక్టర్కి పంపించబ్బా అని చెప్తే పంపించాను. నువ్వు చదివావు అనుకుంటా. ఏంది ఆయన చాలా కులంకషంగా ప్రతి పాత్ర గురించి చాలా బాగా రాశాడు. అట్లాగే చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రాశారండి. సో మెయిన్గా దివాకర్ బాబు గారు రైటర్, గొప్ప రైటరు, నాటక రచయిత, సినిమా రచయిత దివాకర్ బాబు గారు మంచి రివ్యూ ఇచ్చారు. ఇట్లా చాలామంది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నా కూతుళ్ళుగా చేసిన 2 కూతుళ్ళు, రేయ్ నువ్వు రా మీరిద్దరు రండి. నాకైతే కూతుళ్ళు లేరు. ఏంది వీళ్ళిద్దరు నా కూతుళ్ళుగా అసలు ఎంతో ఆనందపడ్డానండి నేను నిజంగా. ఈ పిల్లలను చూసి ఒక్కో టైంలో అయితే ఏడుపు వచ్చేది తెలిసిన వీళ్ళతో చేస్తున్నప్పుడు. ఈ పిల్లలు వచ్చి రొట్టెలు చేస్తున్నప్పుడు నేను వచ్చి అమ్మ నేను చేస్తాలేమ్మా అంటే, నాన్న నేను క్షమించు అది తప్పు అయిపోయిందని అప్పుడు నిజంగా నేను చాలా ఏడ్చేవాడిని అనమాట. అసలు ఈ పిల్ల ఎంతో నన్ను ఓదార్చడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈడైతే గురూజీ అసలు చాలా బాగా చేశాడండి. సరే నాన్న. పోతే ఇంకో మాట, ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు. ధనుంజయ రెడ్డి కదా, దయానంద రెడ్డి ఆయనతో క్లబ్లు చేసే సీన్లు అండి. ఆయన ఇచ్చే అంటే మనం ఎర్రగదీయటం కాదు, ఎదుటోడు కూడా ఎర్రగదీస్తే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రియాక్షన్ ఇచ్చినప్పుడు నిజంగా నేను మీకు ఉద్యోగం ఇవ్వలేనండి మూర్తి గారు అంటే, పర్లేదండి నేర్చుకోవడానికి నేను భయపడలేదు, దానికోసం ప్రయత్నం చేసేదానికి అస్సలు భయపడినండి. ఆయన దగ్గర చాలాసేపు పట్టింది ఆ షాట్ చేయడానికి. ఆయన ఎడుతున్నాడు, నేను ఎడుతున్నాను. ఆ తర్వాత 3 టేకు 4 టేకు అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్కరు అనుభవించారండి. క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు అనుభవించారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళ జీవితాలకు సంబంధించి ఆ సంఘటనలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ ఈ క్యారెక్టర్కి సంబంధించి కూడా నా జీవితంలో ఎన్నో సంఘటనలు నాకు తోడై ఉన్నాయి. కాబట్టి నా 2 కొడుకులు కానీ, నా భార్య సామలక్ష్యం కానీ, వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళకి పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా నాకు తోడు. ఆమెని గారైతే అమ్మోని ఏందండి ఆమె అసలు మామూలు యాక్షన్. అసలు ఆ చక్కెరాలు అమ్ముతా, వీధులు ఎమ్మట తిరుగుతా, ఆ రియాక్షన్స్ పోలీస్ స్టేషన్లో ఇవన్నీ కూడా అప్పుడు కదా అసలు ఆమెతో చేస్తుంటే అదొక ఇది. సో అట్లా అందరికీ పేరు పేరున తెలుగు ప్రేక్షకులందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. త్వరలో తమిళ్లో కూడా ఇది రిలీజ్ కాబోతుంది. వచ్చా ఏంది తమిళ్లో కూడా, తమిళ్లో, కన్నడలో, మలయాళం కూడా రిలీజ్ కాబోతుంది. కాబట్టి అట్లానే ఆదరిస్తారని కోరుకుంటూ, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా అన్నగారు తమ్మారెడ్డి భరద్వాజ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ.